వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్ లో తొలి ఓటమిని చవిచూసింది. గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి గాయమైంది. గుజరాత్ ఇన్నింగ్స్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కోహ్లీ చేతికి గాయమైంది. 12వ ఓవర్ ను కృణాల్ పాండే వేశాడు. ఆ ఓవర్ లోని ఓ బంతిని గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ భారీ షాట్ కొట్టాడు. డీప్ మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ బంతిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి కోహ్లీ కుడి చేతిని తాకుతూ బౌండరీకి వెళ్లింది. వెంటనే కోహ్లీ నొప్పితో మైదానంలో మోకాలుపై కూర్చుండిపోయాడు. మెడికల్ సిబ్బంది వెంటనే కోహ్లీ వద్దకు వచ్చి ప్రథమ చికిత్స అందించాడు. ఆ తర్వాత కోహ్లీ ఫీల్డింగ్ కొనసాగించాడు. అయినప్పటికీ అతడు ఇబ్బంది పడుతున్నట్లుగానే కనిపించింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ప్లవర్ కోహ్లీ గాయంపై అప్డేట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నాడని వెల్లడించాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్లవర్ అన్ని విషయాలు కోహ్లీని అడిగి తెలుసుకున్నానని, ప్రస్తుతం కోహ్లీ గాయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విరాట్ కోహ్లీ బాగానే ఉన్నాడంటూ పేర్కొన్నాడు. అలాగే మ్యాచ్ ఓటమిపై కూడా స్పందించాడు. ఈ మ్యాచ్ లో ప్రారంభం సరిగ్గా లేకపోవటం, పవర్ ప్లేలో వికెట్లను కోల్పోయి అనుకున్న టార్గెట్ సాధించకపోవడంతో ఓటమికి ప్రధాన కారణమని, అయితే తదుపరి మ్యాచ్ లో ఈ లోపాన్ని సరిచేసుకుంటామంటూ అండీ ప్లవర్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. 6 బంతుల్లో 7 పరుగులు చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ప్రసిద్ధి కృష్ణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.